అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ 10 పనులు మీరు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం. జాగ్రత్తగా ఉండండి. ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామా? మన పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి తెలుసుకుందామా? గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో ఆయుష్ అనేది తగ్గిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి. కాబట్టి అందరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వాళ్ళకి మాత్రం ఆయుష్ అనేది తగ్గిపోతుంది అని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక ఉదయాన్నే నిద్ర లేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా రావు. వారి ఆయుష్ కూడా పెరిగిపోతుంది. అలానే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం, మలమూత్ర విసర్జనను ఆపుకోవడం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం, వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి త్వరగా రోగాలు ప్రవేశిస్తాయి. ఇక మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు. ఒక రోజులో 2 సార్లకు మించి ఎక్కువసార్లు అస్సలు స్నానం చేయకూడదు. గుర్తుంచుకోండి, పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకూరని వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అలానే పాలకూర అనేది వండేటప్పుడు అందులో టమాటాలను కలిపి అస్సలు వండకండి. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. అలానే ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక విష్ణు పురాణ ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు అతి త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, స్త్రీలలో అమ్మతనంకు మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు. మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవాళ్ళు మాత్రం స్త్రీ రొమ్ముని చూడకూడదు అని గరుడ పురాణంలో ఉంది. చెడు ఉద్దేశ్యంతో కనుక చూసినట్లయితే అతడు మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఆడవాళ్ల శరీరం లావు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి. అలానే నైటీలు వేసుకుని ఇంట్లో వంట మాత్రం అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి. అలానే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయని పిండుకుంటూ ఉంటారు. ఇలా నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. కానీ గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోని పెరుగుని అస్సలు తినకూడదు. ఇలా పెరుగు రాత్రి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగుని తినకపోవడమే మంచిది. ఇక చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. అలా చేయడం తప్పు. ముందుగా గుడ్లను శుభ్రంగా కడిగిన తరువాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటల్లోపే తీసేయాలి. దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట. ఇక చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. భోజనాన్ని గబగబా తింటే అది అధిక బరువు పెరుగుతారు. అలానే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. ఇలా తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది. ఇలా తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే అన్నం తిన్న తర్వాత టీ అస్సలు తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ అనేది విడుదలవుతుంది అని గుర్తుపెట్టుకోండి. భోజనం తిన్న వెంటనే స్నానం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలానే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పుని తగ్గించండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి
ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని గుర్తించండి. ఇక పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. ఇక మీ తలపై కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇక విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఇక రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే భయపడతారు. కానీ ఆ సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభసూచకమని చెబుతూ ఉంటారు. ఇలా గజ్జెల మోత రాత్రి వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. కాబట్టి మీ ఇంట్లో గనక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు అనేది వస్తూ ఉంటుంది. అలానే రాత్రి సమయంలో మీకు కుక్కలు విరిపిస్తే ఖచ్చితంగా దుష్టశక్తులు అనేటివి మీ ఇంట్లో ఉన్నాయని అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా అస్సలు ఉండకండి. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదా? ఇక మరి చూశారు కదండి, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.